ఓకే, ఇలా ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ భూములే. ప్రభుత్వం అంటే ఓన్లీ కొన్నిటికి ఆ అఫిడవిట్ ఉండదు. అన్ని రకాల వ్యవస్థలకి ప్రభుత్వం అనేది గ్యారంటీ ఉంటది. కానీ ఇలా ప్రధానంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాదించేది ఏంటంటే, ఇలా ఏదైతే ఎస్యు ఆధ్వర్యంలో ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందండి. ఎస్యు సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అయినా కూడా ఆ భూములు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గతంలో కూడా, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇలా ఎస్యు విద్యార్థుల దగ్గర ఎస్యు ఎందుకు ఏర్పాటు చేసింది అసలు? గతంలో ఇందిరాగాంధీ గారు 1970s లో ఎందుకు ఏర్పాటు చేశారు? ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థుల విద్యలో వెనకబడ్డామని చెప్పేసి ఒక భావన తెలంగాణ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసమో, తెలంగాణ ప్రజల్ని మెప్పించడం కోసమో ఆ రోజు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, మొదటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, మీ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నా, మీరు భూములు కేటాయించాలంటే 2300 ఎకరాలు కేటాయించారు. సరోజినీదేవి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమి అది, అదొకటి, అది అందులో డిస్ప్యూట్ ఏం లేదండి. కానీ 400 ఎకరాలు ఏదైతే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఏదో స్పోర్ట్స్ సంబంధించి ఐఎంజీ భారత్కి ఇవ్వడం, తర్వాత కోర్టులో ఇదంతా ఓకే అయిపోయింది. బట్ తాజాగా వచ్చిన తీర్పుతో ప్రభుత్వాన్ని అని చెప్పేసింది కదా కోర్టు. ఆ తర్వాత మొదలైన వివాదం ఇది. అవును, 2004 నుంచి హైకోర్టులో వాళ్ళు కొట్లాడితే 2024లో తీర్పు వచ్చింది సార్. అవును, 2024 అంటే 2004 ఎక్కడ 2024 అంటే 20 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. అంటే వీళ్ళు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినారు సార్. మేము మార్చిలో తీర్పు వచ్చింది. మార్చిలో 3 నెలలకే మేము కొట్లాడినాం, తీర్పు వచ్చిందని చెప్పేసి గొప్పలు చెప్పుకో సంతోషం. వాళ్ళకు గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు చెప్పుకుని నేనేం దాని కాదన్నట్లే. నేనేమంటామంటే, ఇవాళ విద్యా అవసరాల కోసం ఏర్పడినటువంటి యూనివర్సిటీ అనేది ఎందుకు సార్? దేశ భవిష్యత్తుకు పునాది లాంటి సార్. అనేక మంది మేధావులు, అనేక మంది సైంటిస్టులు, అనేక మంది విద్యావేత్తలు. దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు. కాదు యూనివర్సిటీ పీస్ ఏం డిస్టర్బ్ కావట్లేదు. 2000 ఎకరాలకు పైగా అంటే ఇంకా 1600 ఎకరాలు ఉంది యూనివర్సిటీకి రీసెర్చ్, కానీ అక్కడ ఏం ఇబ్బంది లేదు. అంటే కాదు ఇక్కడ మనం బాలరాజు గారు దేనికి లింక్ పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. మళ్ళీ అది లేకపోతే రాంగ్ వేలో వెళ్తుంది అది. ఇప్పుడు విద్యార్థులకు అక్కడ విద్యార్థులు కూడా ఎందుకు బయటకు వచ్చి ఆందోళన చేశారంటే, సరే అక్కడ ఉన్నాయని చెప్తున్న జంతువులు కానీ, లేకపోతే కొన్ని రేర్ స్పీసీస్ అవి కానీ, వీటి గురించి మళ్ళీ ఇప్పుడు మనం అంటే విద్యార్థుల రీసెర్చ్కో ఎడ్యుకేషన్కో ఇబ్బంది కలిగిందనే ఆస్పెక్ట్ కొత్త యాంగిల్ మళ్ళీ అదొక వివాదం అవుతుంది. బాలరాజు గారు నేనేమంటున్నాను సార్, ఇప్పుడు రిషి గారు 2011 సంవత్సరంలో ఇదే కంచగచ్చి బౌలి భూముల్లోనే కొన్ని లక్షల మొక్కలు నాటారు. ఆ మొక్కలు నాటే కార్యక్రమంలో దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా మొక్కలు నాటారండి కంచగచ్చి బౌలిలోని. మొక్కలు నాటే మాట వాస్తవం, మొక్కలున్న మాట వాస్తవం, రేర్ స్పీసీస్ ఉన్న మాట వాస్తవం, వివిధ రకాల పక్షి జాతులు ఉన్న మాట వాస్తవం, అందులో కొన్ని కుంటలు ఉన్న మాట వాస్తవం, మష్రూమ్ రాక్స్ ఒక వెరైటీ రాక్స్ ఉన్న మాట వాస్తవం. ఇదంతా కూడా వాస్తవాలే. కానీ ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమి లాగేసుకుంటాం, మేము అమ్మేసుకుంటాం, దాని ద్వారా ఇష్టం వచ్చినట్టు అప్పు తీసుకుంటాం అనేటువంటి ఏదైతే విధానం ఉందో అది తప్పంటున్నాం. మేము ఇవాళ 10,000 కోట్ల రూపాయలు మీరు 2024 ఏదైతే మీరు తీసుకున్న అప్పు ఏదైతే ఉందో ఆ అప్పుని 22/10/2024 నాడు 10,000 కోట్ల అప్పు తీసుకున్నారు. ఆ 10,000 కోట్ల అప్పు ఇప్పడం కోసం వీళ్ళు ఆ బార్గెనింగ్ చేయడం కోసం ఇచ్చినటువంటి మధ్యవర్తి కన్సల్టెంట్ కంపెనీకి 170 కోట్ల రూపాయలు ఇచ్చినారండి. వీళ్ళు 170 కోట్ల రూపాయలు ఆ కన్సల్టెంట్ ఇచ్చినారు. కన్సల్టెంట్ ఓకే, కానీ మనం పేలుస్తున్న బాంబులో సెకండ్ ఎపిసోడ్ కోసం వదిలేశారా? టీజర్ ఇచ్చి పేరు చెప్పలేదు. బీజేపీ ఎంపీ ఎవరో పేరు చెప్పలేదు. సార్ ఇప్పుడు బీజేపీ ఎంపీ దీన్ని తీసుకొచ్చినారు. దాని మధ్యవర్తిత్వం వహించిన కంపెనీ ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు వాళ్ళు ఐఐసిసి వాళ్ళు అనుకుంటారు. ఆ బ్యాంకు వాళ్ళు ఎట్లా ఇచ్చినారు అప్పు, ఎట్లా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినారు, ఎట్లా 10,000 కోట్లు వచ్చింది, తీసుకొచ్చిన 10,000 కోట్లు దేనికి పెడతామన్నారు, రైతు బంధుకి ఇస్తామన్నారు. ఆ రైతు బంధు ఇప్పుడు 5,000 కోట్లు ఇచ్చి ఇంకా 5,000 కోట్లు ఏ కాంట్రాక్ట్లకి ఏ మంత్రి కాంట్రాక్ట్ అట్లా కాదండి. అంటే మొత్తం లింక్డ్. అంటే ఈ కేవలం 400 ఎకరాల కంచెగచ్చిబౌలి భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలన్నీ లింకే ఉన్నాయా చరణ్ గారు? సార్ ఇప్పుడు